ఒకప్పుడు ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ ఎలుకకు మిగతా ఎలుకల కంటే ఒక ప్రత్యేకత ఉండేది. దాని శరీరం నీలివర్ణంలో మెరిసేది. అందుకే అందరూ దానిని నీలం ఎలుక అని పిలిచేవారు. నీలం ఎలుక చాలా తెలివైనది. మిగతా ఎలుకల కన్నా దొంగచాటుగా ధాన్యం కొనుక్కోవడం, ఇళ్లల్లోకి వెళ్లి మిగిలిన ఆహారం తినడం దానికి ఇష్టం ఉండేది కాదు. నేను ఎందుకు ఎప్పుడు ఇతరుల దగ్గర తిని జీవించాలి? నా కష్టంతో సంపాదించిన అన్నం తింటే ఎంత ఆనందం ఉంటుందో అని ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. ఒకరోజు పల్లెటూరు బయట ఉన్న పొలాల దగ్గర తిరుగుతూ పాడుపడ్డ ఖాళీ భూమి కనిపించింది. ముళ్ళతో నిండిపోయి ఎవరూ పట్టించుకోని భూమి అది. ఆ దృశ్యం చూసి నీలమెలుక కళ్ళల్లో ఒక వెలుగు మెరిసింది. ఇది నా పొలం కావాలి, దీన్ని నేనే కడతాను. ఇక్కడ గింజలు వేసి నీటిని పోసి పంట పండిస్తాను. ఇక నుంచి నేను ఎప్పటికీ ఆకలితో ఉండను అని గట్టిగా నిర్ణయించుకుంది. అదే రోజు నుంచి నీలమెలుక పని మొదలైంది. తన చిన్న చిన్న పళ్ళతో ముళ్ళను కొరికి తొలగించింది. గడ్డి గుట్టల్ని ఒక్కొక్కటిగా లాగి బయట వేసింది. పొదలు పెరిగి నేలను కప్పేసి ఉండేవి, వాటిని కూడా కొరుక్కొని నెమ్మదిగా తొలగించింది. ఈ పని అంత తేలిక కాదు. సూర్యుడు మండే వేడిలో ఎలుక చెమట వచ్చేది. రాత్రిళ్ళు అలసటతో బిల్లంలో పడుకున్నా మరుసటి రోజు ఉదయాన్నే లేచి తిరిగి పొలానికి వచ్చేది. తనలో తానే ధైర్యం చెప్పుకుంటూ, కష్టం లేనిదే ఫలితం రాదు, నేనే ప్రత్యేకమైన నీలమెలుకను, నా కల నిజమవుతుంది అని అనేది. కొన్ని వారాల తర్వాత పొలం మెల్లగా శుభ్రంగా మారింది. ఇక గింజలు విత్తే సరిపోతుంది అని అనుకుంది. నీలమెలుకకు గింజలు కావాలి, కానీ అది ఎవరినీ అడగలేదు. దొంగతనం చేయాలన్నా తన మనసు ఒప్పుకోదు. అందుకే రాత్రిళ్ళు తిరుగుతూ రైతుల పొలంలో వేసిన గింజలు, గాలికి ఎగిరిపడ్డ విత్తనాలు అన్నీ సేకరించింది. చిన్న చిన్న పళ్ళతో గింజలను పట్టుకొని బిల్లంలో దాచింది. రోజులు గడిచేసరికి ఒక చిన్న సంచి నిండా గింజలు పోగయ్యాయి. తర్వాత తన పొలంలో గింజలు వేసే పని మొదలుపెట్టింది. చిన్న చిన్న గుంతలు తవ్వి అందులో గింజలు వేసేది. మట్టితో మూసి జాగ్రత్తగా నింపేది. ఇలా పొలమంతా గింజలతో నింపేసింది. ఈ పని చేసిన తర్వాత తనకు గర్వంగా అనిపించింది. ఇక కొన్ని రోజుల్లో మొలకలు వస్తాయి, అది నా కష్టానికి మొదటి బహుమతి అవుతుంది అని ఆనందపడింది. కొన్ని రోజులు గడిచాక పచ్చటి మొలకలు చిన్నగా బయటకొచ్చాయి. కానీ ఎంతో ఆనందంగా ఆ దృశ్యం చూసి నీలమెలుక ఆనందంతో గంతులు వేసింది. ఇది నా పంట, నా కష్టం ఫలితాన్నిచ్చింది అని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ మొలకలు పెరగాలంటే వానలు రాలేదు, పొలం ఎండిపోతుంది, మొలకలు వాడిపోతున్నాయి. నీలమెలుక చిన్నదే అయినా ధైర్యం పెద్దది. దగ్గరలోని బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు నింపుకొని పొలానికి వచ్చి మొక్కలపై నీళ్లు పోసేది. ఒక్కసారి వెళ్ళి తేవగలిగిన నీరు చాలా తక్కువ, కానీ అది రోజుకు 100 సార్లు వెళ్ళి నీళ్లు తెచ్చేది. కొన్నిసార్లు అలసటతో శ్వాస ఆగిపోవడానికి దగ్గరలో పడేది. కానీ తన మనసులో ఒకే మాట, మొక్కలు బ్రతకాలి, ఇవి నా పిల్లల్లాగా. ఆ పట్టుదలతో ప్రతి మొక్కకి నీళ్లు పోసింది. రోజులు గడిచాక మొక్కలు పెద్దవిగా పెరిగాయి. పొలమంతా పచ్చగా వెలిగింది. మొక్కలు పెరిగాక మరో సమస్య మొదలైంది. గాలి బలంగా వీచినప్పుడు మొక్కలు వంగిపోతాయి. కొన్నిసార్లు పక్షులు గింజలు తినేస్తాయి. నీలమెలుక చిన్నదే అయినా తెలివైనది. తన పొలానికి చుట్టూ చిన్న రంధ్రాలు తవ్వి ముళ్ళతో చిన్న కంచె కట్టింది. పక్షులు రావడానికి భయపడేలా పొలంలో పొడవాటి గడ్డిని కట్టి గాలిలో ఊగేలా ఉంచింది. అది దిష్టి బొమ్మలాగా కనిపించింది. దీంతో మొలకలు రక్షించబడ్డాయి. నెలలు గడిచాక పొలం బంగారు లాంటి పసుపు రంగులో మెరిసింది. నీలమెలుక కళ్ళల్లో ఆనందం కనిపించింది. నా కష్టం ఫలించింది, ఇది నా విజయం అని గర్వపడింది. పంట కోయడానికి అది పళ్ళతో కొరికి ఒక్కొక్క ధాన్యాన్ని సేకరించింది. వారాల తరబడి శ్రమించి గింజలు గుట్ట వేసుకుంది. ఇక తన బిల్లం నిండా ధాన్యం ఉంది. ఇక తన ఆకలికి దూరంగా ఉండే పని లేదు. ప్రతిరోజు పండిన గింజలతో సంతోషంగా జీవించింది. నీలమెలుక తన మనసులో ఒక పెద్ద పాఠం నేర్చుకుంది. కష్టపడి చేసిన పనికి శాశ్వతమైన ఫలితం ఉంటుంది. దొంగతనం మార్గాలు తాత్కాలికం, కానీ నిజమైన ఆనందం కష్టంలోనే వస్తుంది. అలా అది రోజు తన పొలాన్ని చూసి గింజలు సేకరించి సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఈ కథ మనకు తెలుపుతున్నది ఏంటంటే, కష్టం చేసిన వారికి ఫలితం తప్పక లభిస్తుంది. ఓర్పుతో పట్టుదలతో పనిచేస్తే చిన్నవారైనా పెద్దవారి కంటే గొప్ప ఫలితాలు సాధించగలరు.